జోలాలి టీవీ ప్రేక్షకులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలతో నమస్కారం. భారతదేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాలల దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తిరుపతి నగరంలోని సుధహా లిటిల్ సిటిజన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో తిరుపతి నగరపాలక రెవెన్యూ అధికారి, రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు ముఖ్య అతిథులను సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కేఎల్ వర్మ, ఆ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మధురవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డిలు జోలాలి టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ, ఇవాళ నెహ్రూ గారి పుట్టినరోజు కన్నా బాలలందరూ కూడా ఈరోజు బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. వివేకానందుడు ఒక చిన్న మాట చెప్పారు, సూర్యుని చూసి చీకటి భయపడి పారిపోతుందని చెప్పారు. అలాగే క్రమశిక్షణతో విద్యను అభ్యసించి పైకి వచ్చిన వారిని చూసి ఓటమి భయపడి పారిపోతుందని చెప్పారు. కాబట్టి పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి ఆ దిశగా విజయం దిశగా వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తూ మార్పులు సంపాదించి యంత్రాలుగా కాకుండా జీవన సూత్రాలు నేర్చుకునే విద్యార్థులుగా పైకి తీసుకురావడానికి ఈ సుధాహా మిడిల్ స్కూల్లో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారి దంపతులు, మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ కృషి చేస్తున్నారు. ఇంకొక సంతోషించదగ్గ విషయం, సంస్కృతి సాంప్రదాయాలకు నీడు దింపడుతూ ఇప్పుడే ఒక చిన్నారి భగవద్గీతను భగవానువాచ అన్న మాట కూడా సరిగ్గా పలకలేని ఈ పరిస్థితుల్లో, పెద్దవాళ్ళు కూడా పలకలేని పరిస్థితుల్లో అనర్గళంగా భగవద్గీత శ్లోకాలు ఉచ్చరిస్తున్నారంటే ఆ బిడ్డలు అన్న తల్లిదండ్రులకు నేర్పించేటువంటి ఉపాధ్యాయులకు కూడా మరొక మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను. పిల్లల దినోత్సవాన్ని చాచా నెహ్రూ పుట్టినరోజుతో ముడిపెట్టి భావి భారత పౌరులుగా పిల్లలు తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పాన్ని, వారు లేకపోయినా వారి అడుగుజాడల్లో వారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న 50 మంది సుధాహా లిటిల్ ఫ్లవర్ స్కూల్ యజమానులందరూ కూడా మరొక కృతజ్ఞతలు అర్పిస్తూ పిల్లలందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు. సుధహా స్కూల్ తరఫున, మా టీచర్స్ అందరి తరఫున ఇక్కడ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సుధహా స్కూల్లో ఈరోజు ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల అంటే వాళ్ళ దేశభక్తితో కూడిన భావాలను తెలియజేయడానికి మా టీచర్లందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేసుకుంటూ, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వాళ్ళు మన దేశభక్తిని కనబరిచేలాగా మేము ఒక గుడ్ సిటిజన్స్ గా తయారవుతున్నామనే ఒక నాందిని పలికేదానికి ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా సుధహా స్కూల్లో రెడీ అయ్యారు. మాకే చాలా సంతోషం వేస్తుంది. పిల్లలతో ఈ అద్భుతమైన సమయాన్ని గడిపేదానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. పేరెంట్స్ అందరం కూడా ఇన్వైట్ చేశాం. ఈ రోజు ముఖ్యంగా ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ప్రొజెక్టర్ ద్వారా కూడా ఏబీసీడీలు కానీ రైమ్స్ కానీ నేర్పించడానికి ఈ రోజు నాంది పలుకుతున్నాం. ఈరోజు క్లాస్ రూమ్ లో పిల్లలందరికీ కూడా ఒక టెలివిజన్ అంటే ఒక ప్రొజెక్టర్ వేసి దాంట్లో ఏ విధంగా మనం రైమ్స్ చెప్పాలి, ఏ విధంగా నరేట్ చేయాలి, ఏ విధంగా వొకాబులరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇది కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి, వాళ్ళు ఒక మంచి సిటిజన్ అంటే మేము మార్కుల కన్నా ఒక మంచి సిటిజన్ తయారు చేసేదానికి, ఈ సమాజానికి అందించేదానికి సుధహా స్కూల్ ఎప్పుడు ముందరుంటుంది. మేము ఇక్కడ నిజాయితీ నేర్పిస్తున్నాం, ఇక్కడ వాళ్ళ కష్టపడే తత్వాన్ని నేర్పిస్తున్నాం, పెద్దలని ఎలా గౌరవించాలో నేర్పిస్తున్నాం. చదువుతో పాటి వాళ్ళకి సంస్కారంతో పాటి దేశం పైన అవగాహన, దేశభక్తి, మన దేశాని పైన ఉండే ప్రతి ఒక్క సిస్టమ్ ని కూడా వాళ్ళకి తెలియజేయడానికి సుధా స్కూల్ ముందరుంటుంది. వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి సిటిజన్ గా తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క కరస్పాండెంట్ తో పాటు ప్రతి టీచర్స్ కూడా కృషి చేస్తారని మరొక్కసారి ప్రజలందరికీ కూడా సుధా పిల్లల తరఫున, మా చిన్నారుల తరఫున మీ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా పిల్లల దినోత్సవాన్ని ఈరోజు సుధహా కిడ్స్ క్యాంపస్ లో ఘనంగా హెడ్ మాస్టర్, అసిస్టెంట్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయుల యొక్క శ్రమతో ఈరోజు
చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి డెవలప్మెంట్ పిల్లలకి మేము అందిస్తున్నాం. తల్లిదండ్రులకు ఈరోజు మీ పిల్లల యొక్క దిశా నిర్దేశాలని ఏ విధంగా మా ఉపాధ్యాయులు అందించాలో వాళ్ళకి మేము వెనుకొండి వాళ్ళకి ఇచ్చేటువంటి గైడెన్స్ ద్వారా పిల్లల భవిష్యత్తుని మీకు బాగా అందిస్తామని, అలాగే ఈ కిడ్స్ ప్రాంగణంలో నిరంతరము పిల్లలకి విద్యతో పాటు అనేక రకాలైనటువంటి కోర్సులు కూడా మేము తెలియజేస్తామని తెలియజేస్తూ మరొకసారి హెడ్ మాస్టర్ కు, అసిస్టెంట్ హెడ్ మాస్టర్ కానీ ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.